తీరాన వెలిసిన విగ్రహాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పొలిటికల్ పెద్దలే స్వయంగా విగ్రహాలు నెలకొల్పడంపై హైకోర్టు సీరియస్ అయింది. అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాల విషయంలో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సాగర తీరంలో స్టాచ్యూ స్ట్రగుల్ పై స్పెషల్ రిపోర్ట్. మహోన్నతమైన వ్యక్తులను స్మరించుకోవడం, వారి స్ఫూర్తి భావితరాలకు అందజేయడం, వారి బాటలో నడవాలని గుర్తు చేయడం. విగ్రహాల ఏర్పాటుకు ఇలాంటి ముఖ్య కారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎవరి ఇష్టానుసారం వారు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అనుమతి లేకుండా విశాఖ తీరంలో వెలిసిన విగ్రహాలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఏడాది చివరిలో సాగర తీరాన రాత్రికి రాత్రే 3 విగ్రహాలు వెలిశాయి. సినీ పరిశ్రమలో దిగ్గజాలుగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావుతో పాటు నందమూరి హరికృష్ణ విగ్రహాలను నెలకొల్పారు. అనుమతి తీసుకోకుండానే విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అయితే పబ్లిక్ ప్లేస్ లో విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలకు నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రముఖులు విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లోనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ విగ్రహాలను తొలగించాలని ఆదేశించారు. కానీ విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో విగ్రహాలు మాత్రం కదల్లేదు. అయితే అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను తొలగించాలంటూ విశాఖకు చెందిన పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం 401, 406, 461 సెక్షన్లు అనుసరించి అనధికారికంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమంటూ పిటిషనర్ పేర్కొనడంతో విచారించిన ధర్మాసనం మంత్రి గంటా శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో పాటు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా సరే చట్టాలని చుట్టాలు కాకూడదు. ఇక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో ఏమైందంటే ఈవెన్ ఒక ఆర్డినరీ కార్పొరేటర్ కూడా చాలా పెద్ద అధికారం చెలాయిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు భార్యను కూడా ఫోటోలు దర్శనమిస్తుంటే మీరు ఎక్కడైనా వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అది ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోకూడదు. దాని గురించని దీని మీద కేసు వేయడం జరిగింది. అండ్ మేము హైకోర్టు తాలూకా ఆదేశాలని స్వాగతిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి తప్పుడు చర్యలకు ఇక మీద పాల్పడకుండా ఉంటారని ఇది ఒక ఉదాహరణ అవుతుందని ఆశిస్తున్నాం. అయితే విగ్రహాల ఏర్పాటు విషయంలో జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కానీ సాధారణ జనం మాత్రం విగ్రహాలపై జరుగుతున్న రగడపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో ప్రముఖుల విగ్రహం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ విగ్రహాలని తీసేయాలంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది పెట్టే ముందర ఆలోచిస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీన్ని ప్రముఖుల విగ్రహం ఎప్పుడైతే పెట్టి మళ్ళీ తెస్తే వాళ్ళకు అవమానం, ఇక్కడ ఉండే ప్రజలకు కూడా అవమానం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పెట్టే ముందర ఆలోచించి పెట్టవలసిందిగా కోరుతున్నాం. సాగర తీరంలో నెలకొన్న ఈ విగ్రహాల వివాదం ఎక్కడకు దారితీస్తుందోనన్నది చర్చనీయాంశంగా మారింది. 10 మందికి స్ఫూర్తి పంచాల్సిన ప్రముఖుల విగ్రహాలు విశాఖపట్నంలో వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు ఇటు పొలిటికల్ లీడర్స్కి అలాగే అధికారులకి కూడా తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని రకమైన చట్టాలు ఉంటాయన్నది ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశం. మరి ఈ స్టాచ్యూ స్ట్రగుల్ విశాఖపట్నంలో ఎక్కడి దాకా వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.